అసలు అమ్మాయిలు చున్నీ వేసుకోవాలా వద్దా, అసలు వాళ్ళ డ్రెస్సింగ్తో మనకి ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎలా డ్రెస్అప్ అయితే మనకి ప్రాబ్లం ఏంటి, అసలు యాజ్ ఏ జెన్యూన్ మేల్ పర్స్పెక్టివ్ అసలు ఏమనుకుంటాడో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. డోంట్ మిస్ అవుట్. హాయ్ ఆల్, వెల్కమ్ టు వెంకీ డీప్ టాక్స్. ఒక అమ్మాయి ఏదైనా డ్రెస్ వేసుకుంటే 100కి 200 టైమ్స్ చెక్ చేసుకుని మరీ వేసుకుంటుంది. తనకి నచ్చితేనే వేసుకుంటుంది, నచ్చకపోతే అస్సలు వేసుకోదు. సో ఆ విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా సరే మీ ఫాదరో, మీ బ్రదరో, మీ అన్నయ్యో, మీ బాయ్ ఫ్రెండ్ ఎవడో వచ్చి అసలు బాగాలేదు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నామని అంటే దాని అర్థం దిస్ డ్రెస్ ఈజ్ నాట్ సర్వింగ్ టు ది రైట్ పీపుల్ అని. ఎస్, యూ డిజర్వ్ టు వేరే క్రాప్ ఫిట్స్, యూ డిజర్వ్ టు వేరే బాడీ ఫిట్స్. బట్ ఎప్పుడు, ఎక్కడ? ద పీపుల్ హూ ఆర్ సీయింగ్ యూ దే ఆర్ వర్తీ ఇనఫ్. ఎందుకంటే మీరు వెళ్ళే ప్లేస్, మీరు వెళ్ళే మీట్ అయ్యే పీపుల్, సో మీరు థింక్ చేసినట్టుగా థింక్ చేయరు. డెఫినెట్లీ వాళ్ళు రాంగ్గా థింక్ చేస్తారు. సో ఆ రాంగ్ బ్యాడ్ ఇంప్రెషన్ మీ మీద రాకూడదని మాత్రమే వాళ్ళు అలా అంటారు. ఇది ఒక పొసెసివ్నెస్ కాదు, జడ్జిమెంట్ కాదు, ఇది ఒక ఫ్రీడమ్ రిస్ట్రిక్షన్ అయితే అసలు కానే కాదు. ఎస్, మీరు ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఫ్రీడమ్, మీ చాయిస్. మా ప్రాబ్లం మీరు వేసుకునే డ్రెస్తో ఎప్పుడూ ఉండదు. కానీ మీరు వెళ్ళే ప్లేసెస్లో మీరు చూసే పీపుల్ మీరు ఊహించుకున్నట్టయితే చూడరు, ఖచ్చితంగా నెగిటివ్గానే చూస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ వర్తీ కాదు, డిజర్వ్ కాదని అర్థం. ఎందుకంటే మీరు ఇంట్లో షార్ట్స్ వేసుకుంటారు, ట్రాక్ ప్యాంట్స్ వేసుకుంటారు, టీషర్ట్స్ వేసుకుంటారు. ఎందుకంటే ఆ ప్లేస్ వర్త్, డిజర్వ్, అక్కడున్న పీపుల్ డిజర్వ్, ఈవెన్ ఫాదర్, బ్రదర్ ఎవరైనా సరే. బట్ మీరు అవే డ్రెస్ బయటకు వేసుకుని వెళ్తే అక్కడున్న పీపుల్ డిజర్వ్, వర్త్ కాదని, మీ డ్రెస్ బాగాలేదని కాదు. ఈవెన్ దో టెంపుల్కి వెళ్తారు, శారీ కట్టుకుని ట్రెడిషనల్గా వెళ్తారు. ఎస్, గాడ్ డిజర్వ్ దట్ రెస్పెక్ట్ టు సీ యూ ఇన్ యర్ ట్రెడిషనల్ వేర్ అని. అండ్ ఈ పాయింట్ మెన్స్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వీడు షార్ట్స్ వేసుకుంటాడు, స్లీవ్లెస్ వేసుకుంటాడు, టీషర్ట్ వేసుకుంటాడు, బాడీ అంత ఎక్స్పోజ్ కూడా చేస్తాడు. బట్ ఒక అమ్మాయి వేసుకుంటే మాత్రం కమెంట్ చేస్తాడు, జడ్జిమెంట్ చేస్తాడు. ఇక్కడ ఇష్యూ మీ బట్టలలో లేదు, వీడి మైండ్లో ఉంది, అంటే మెన్స్ మైండ్లో ఉంది. ఎందుకంటే ఒక అబ్బాయి గురించి ఎవరికి బాగా తెలుస్తుంది? అమ్మాయిలకా, అబ్బాయిలకా? మాకే కదా. అండ్ ఒక అమ్మాయి భయం, ఒక అబ్బాయి ఏమనుకుంటాడో, వాడేం చేస్తాడో, వీడేం చేస్తాడో అనుకునే ఉంటుంది. మేబీ అందుకే ఈ మధ్యన కొంచెం తెగించి, కొంచెం ధైర్యం చేసి బయటకు వచ్చి ఉద్యోగాలైనా చేస్తున్నారు. బట్ ఒక అబ్బాయి ఆలోచన, ఒక అబ్బాయి భయం, వాడు ఈమె గురించి ఎంత చీప్గా, ఎంత నెగిటివ్గా, బ్యాడ్గా ఆలోచిస్తున్నాడని భయపడతాడు. తెలుసు కదా ఆ థాట్స్ ఎంత డేంజరస్. సో అందుకే మేము ఎవరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, ఈవెన్ సింగిల్గా ఆలోచించడానికి, సింగిల్గా మాట్లాడడానికి కూడా. ఈవెన్ ఇవి కన్వే చేసే ప్రాసెస్లో మేము రిస్ట్రిక్ట్ చేస్తాం, ఇలా వేసుకుని సజెషన్స్ ఇస్తాం, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్తాం. ఇదంతా ఫ్రీడమ్ కిల్లింగ్ ప్రాసెస్ అయితే కాదు. ఎందుకంటే మాకు తెలీదు ఈ ప్రాబ్లమ్ని ఎలా కన్వే చేయాలో మీతో. హియర్ మెన్ ఆర్ ద ప్రాబ్లమ్, నాట్ యువర్ డ్రెస్. అండ్ ఇది అన్ని కేసెస్లో కాదు. బట్ వీ కాంట్ బ్లేమ్ అవర్ సెల్వ్స్ టు ప్రొటెక్టింగ్ యూ. స్టిల్ ఇంకా చాలా విలేజెస్లో ఈవెన్ ఎంత బాగా డ్రెస్అప్ అయినా కొంచెం కూడా ఫ్రీడమ్ ఇవ్వని పేరెంట్స్ ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు. ఈ వీడియో వాళ్ళ గురించి అయితే కాదు. అండ్ ఈవెన్ దో ఎంత చక్కగా రెడీ అయినా బ్యాడ్ కామెంట్స్ చేసే పోగురి వెధవలు కూడా ఉన్నారు. సో ఈ వీడియో వాళ్ళకి కూడా కాదు. సో ఎవరైతే జెన్యూన్గా ఉండి అమ్మాయిలు, సో స్టిల్ వాళ్ళు ఇంకా ఇన్సెక్యూర్గా, ఎందుకు మా డాడీ, మా బ్రదర్, మా బాయ్ ఫ్రెండ్ ఇలా నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అనుకునే వాళ్ళకి మాత్రమే. సో మీకు తెలియాలి, రియాలిటీ తెలియాలి. ఎందుకంటే ఏ డ్రెస్ అయినా వేసుకునే చాయిస్ మీకే ఉంది, ఎందుకంటే అది మీ లైఫ్. బట్ సొసైటీ అంతా ఒకేలా లేదు. సో ఇదే ఒక మేల్ పర్స్పెక్టివ్, ఇంతే ఉంటుంది. యాజ్ ఎ జెన్యూన్ మేల్ పర్స్పెక్టివ్ తనకు సంబంధించిన అమ్మాయి, ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడంలో సో ఈ ప్రాసెస్ ఫాలో అవుతాడు. జడ్జ్ చేస్తాడు, ఇలా వేసుకోవద్దు, అలా వేసుకోవద్దు అని చెప్తాడు. సో అది అంతా ఫ్రీడమ్ కిల్లింగ్ ప్రాసెస్ అయితే కాదు. ఈవెన్ దో సొసైటీ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలియక ఇలా సజెస్ట్ చేస్తాం అంతే. సో మా ఆలోచన మారాలంటారు, మా ఆలోచన ఎప్పుడో మారింది. కానీ అందరి ఆలోచన మారే వరకు మాకు కూడా ఎంతో కొంత భయం ఉంటుంది కదా. సో ఇదే మేల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే మగాళ్ళు అంటే మీకే కాదు, మాకు కూడా భయమే. అసలు ఇప్పుడు అమ్మాయిలు చున్నీ వేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. దానికన్నా ముందు అమ్మాయిలు కూడా 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ వన్, ఫ్యామిలీ గర్ల్స్. చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండి చాలా రెస్పెక్ట్ఫుల్గా డ్రెస్అప్ అవుతారు. ఈవెన్ ఏ అకేషన్ తగ్గట్టు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సో వీళ్ళని ఎవరు ఏమనరు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే అటెన్షన్ గ్రాబర్స్ అని ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు బాడీ షోకేస్ చేసుకుంటూ, ఎక్స్పోజ్ చేసుకుంటూ, అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం మాత్రమే వేసుకుంటారు. సో అది సొసైటీలో అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా సరే వాళ్ళంతా ఒకేలా ఉంటారు. సో ఈ 10% అటెన్షన్ గ్రాబర్స్ వల్ల మిగిలిన ఆ 90% గర్ల్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ఈ 10%ఏ ఉంటారు. ఈ చెత్తను చూసిన అబ్బాయిలు ప్రతి అమ్మాయిని కామెంట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ తప్పు అబ్బాయిలది ఉంది, అమ్మాయిలది ఉంది. ఈవెన్ అబ్బాయిల్లో కూడా కామన్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరి జోలికి పోరు. ఈవెన్ వాళ్ళు డ్రెస్అప్ సరిగ్గా అవుతారు, దేన్ని జడ్జ్ చేయరు. బట్ లోకల్ చీప్ హీరోస్ ఉంటారు. వీళ్ళు ఎంత దరిద్రం అంటే ఈవెన్ ఒక అమ్మాయి ఎంత చక్కగా రెడీ అయినా సరే, ఈవెన్ ఎక్స్పోజింగ్ ఏం లేకపోయినా సరే, చక్కగా శారీ కట్టుకుని ఎంత చక్కగా రెడీ అయినా సరే కామెంట్ చేస్తారు, బూతులు మాట్లాడతారు.
వల్గర్గా మాట్లాడతారు, వల్గర్ కామెంట్స్ పెడతారు, స్నాప్స్ ఇన్స్టాలో పిచ్చి పిచ్చి స్టోరీస్ అన్ని క్రియేట్ చేస్తారు. సో వీళ్ళే ఉంటారు. సో వీడికి వచ్చిన నెగిటివ్ థాట్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి 10 మందికి చూపిస్తాడు. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంఫర్ట్ కోసం బట్టలు వేసుకోవడం వేరు, బాడీని షో చేసుకోవడం బట్టలు వేసుకోవడం వేరు. సో అదెవరో మీరే డిసైడ్ చేసుకోండి. సో ఎలా ఉంటే మీకు ప్రొటెక్షను, అది సొసైటీ నుంచైనా ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా అది మీకే తెలుస్తుంది, ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. ఎందుకంటే సొసైటీలో చాలామంది పీపుల్ ఇజ్ ఏ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, ఇలాగా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకునే ఉంటారు, నార్మల్ పీపుల్ లాగా ఉంటారు. బట్ మృగాల కన్నా దారుణ వాళ్ళు. ఎందుకంటే మీరు కనిపెట్టలేరు, జస్ట్ నార్మల్ మనుషుల్లాగా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. మీరు ఎంత చక్కగా రెడీ అయినా, మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళు చూపు పడిందంటే వాళ్ళకి ఎప్పుడు అదే థాట్ ఉంటుంది, ఎప్పుడు బ్యాడ్ థింకింగే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు మృగాల కన్నా డేంజర్. ఈవెన్ దో మృగాలన్నా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం, చాలా కేర్ఫుల్గా ఉండగలం. బట్ మనుషుల్లో అలా కాదు, వాళ్ళు నార్మల్ పీపుల్లా ఉంటారు. వాడు ఏం థింక్ చేస్తున్నాడు కూడా మనం ఐడెంటిఫై చేయలేం. సో అమ్మాయిలు చాలామంది డేస్ ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తుంటారు, బయటికి వెళ్తారు, చాలా ప్లేసెస్కి వెళ్తారు. బట్ డ్రెస్అప్ ఎందుకు సరిగ్గా అవ్వాలి అని చెప్తున్నాం అంటే ఇలాంటి మృగాల కంటే పడకూడదని చెప్తున్నాం. బట్ ఇక్కడ ప్రాబ్లం మీ డ్రెస్తో అయితే కాదు, ఆ మృగాల నుంచి కాపాడడం కోసం మాత్రమే. ఎందుకంటే ఈవెన్ దో వాడు ఎలా ఉన్నా సరే, ఈవెన్ శారీ కట్టుకెళ్ళినా, బూర్ఖా వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా, ఏం వేసుకున్నా, షార్ట్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా వాడి థాట్ అలాగే ఉంటుంది. బట్ ఎంతో కొంత మన సైడ్ నుంచి కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. సో అందుకే చున్నీ వేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం. బట్ మీరు వెళ్ళే ప్లేస్, అకేషన్, అక్కడున్న పీపుల్ ఎలా ఉంటారు, సొసైటీలో ఎలా ఉంది, ఈవెన్ దో వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేసినా నేను తీసుకోగలనా, ప్రొటెక్ట్ చేసుకోగలనా, ఎగెనెస్ట్గా ఫైట్ చేయగలనా, ఇవన్నీ డీప్గా థింక్ చేసి మీరు చూస్ చేసుకోండి. చున్నీ వేసుకోవాలా వద్దా అనేది మీ పర్సనల్ చాయిస్. బట్ ప్రొటెక్షన్ అయితే మీ నుంచి మీరే కాపాడుకోవాలి. సో మీరు వెళ్ళే ప్లేస్లో పీపుల్ ఎలా ఉంటారో ముందే థింక్ చేసి డెసిషన్ మీరే తీసుకోండి. ఎస్, సొసైటీలో అంతా ఇలా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్న మృగాలు చాలా ఉన్నాయి. సో మీరు వీటిని కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఈవెన్ దో జూలోకి వెళ్తే ఆ మృగాలు మీరు సింహం, పులి అని మీకు తెలిసిపోద్ది. బట్ మనుషులు అలా కాదు, ఏ షర్ట్ వెనకాల ఎంత మృగం ఉందో మనకు తెలియదు. ఈవెన్ మాకు కూడా అదే భయం, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మాకు చాలా భయం. సో అందుకే మీరు బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్అప్ సరిగ్గా అవ్వమని చెప్తారు, ఎందుకంటే వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోసం మాత్రమే. బట్ మా ఆలోచన మారాలంటారు, మాకు మారింది కాబట్టి మేము ఇలా చెప్తాం. ఇది ఫ్రీడమ్ కిల్లింగ్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే ఫ్రీడమ్ కన్నా ముందు బతకాలి కదా మనం. సో ఆ మృగాల నుంచి బతకాలంటే అట్లీస్ట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఆల్ మెన్స్ ఆర్ నాట్ సేమ్, నేను అందరినీ అనట్లేదు. సో ఏ ఒక్కరికి అనే ఛాన్స్ ఇవ్వకుండా, కామెంట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా మీరు డ్రెస్అప్ అయితే మీకే తెలిసిపోద్ది. సో మీకున్న కాన్ఫిడెన్స్కి ఈవెన్ ఎవడన్నా వచ్చి ఏదన్నా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. ఇది సజెషన్ కాదు, మీ ఫ్రీడమ్ కిల్లింగ్ అయితే అస్సలు కాదు. జస్ట్ రియాలిటీ చెక్, సొసైటీ అసలు ఏముంది, ఎవరున్నారు, ఎలా బిహేవ్ చేస్తారు, రియాలిటీని అబ్జర్వ్ చేసి వేసుకోండి. అది ఇప్పటికీ మీ డిసిషనే, మీ చాయిసే, వేసుకోవాలా వద్దా, ఎలా డ్రెస్అప్ అవ్వాలి. ఈవెన్ మీకనే కాదు, అబ్బాయిలకనే కాదు అమ్మాయిలకనే కాదు, ఇద్దరికి. ఎందుకంటే ఇక్కడ మెన్ ఆర్ ద ప్రాబ్లం. ఐ నో ఈవెన్ చాలా అబ్బాయిలకి నచ్చుద్ది, నచ్చకపోవచ్చు వీడియో, బట్ రియాలిటీ అయితే ఇదే. మీరు చూసే ఉంటారు కదా, పురుగు అబ్బాయిల నెత్తిలో పెట్టుకుని మందు అమ్మాయిల నెత్తి మీద కొడుతున్నారు ఏంటి సంథింగ్ సినిమాలో. అది కరెక్ట్గా చెప్పారు. బట్ అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. సో ఆల్ గర్ల్స్, జస్ట్ మీరు వెళ్ళే ప్లేసెస్లో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ ఇస్ ద ఆఫ్ నాలెడ్జ్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మీరు వెళ్ళే ప్లేస్లో పీపుల్ ఎలా ఉన్నారు, ఆ ప్లేస్ ఎలాంటిది, సో దాన్ని బట్టి డ్రెస్అప్ అవ్వండి. సో మీరు మీ క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, చాలా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు అక్కడ చున్నీ వేసుకున్నా వేసుకోకపోయినా, మీరు ఎలా డ్రెస్అప్ అయినా అక్కడున్న పీపుల్ డిజర్వ్, వర్త్, మంచోళ్ళు మీకు తెలుసు. సో వాళ్ళ నుంచి మీకు ఏ ఇబ్బంది రాదు. సో అలాంటి ప్లేసెస్లో మీకు తెలిసిపోద్ది ముందే. బట్ సొసైటీలోకి వచ్చినప్పుడు మీరు అలా ఎక్స్పెక్ట్ చేయకండి. అందరూ మీ చుట్టాలా, మీ ఫ్రెండ్స్లా ఉండరు సొసైటీలో. సో వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మీరు డ్రెస్అప్ సరిగ్గా అవ్వాలని చెప్తారు తప్ప ఇది మీ ఫ్రీడమ్ కిల్లింగ్ అయితే కానే కాదు. సో మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్, కొత్త ప్లేస్కి మీ రిస్క్ని మీరే ఎస్టిమేట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే చెప్పాం కదా ఇలా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుని మృగాలు ఉంటాయని. సో బీ కేర్ఫుల్. అండ్ బ్లడీ క్రిమినల్స్, అండ్ ఆ మృగాల గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ గురించి చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల నుంచి ముసలావిడి దాకా నువ్వు డ్రెస్అప్ ఎంత నీట్గా వేసుకున్నా వేసుకోకపోయినా, ఎలా ఉన్నా ఎక్స్పోజ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఎవరిని వదలరు. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, అందరికీ చెప్పాలి, తెలియజేయాలి. మీకు అర్థమై ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు. సో డ్రెస్అప్ మీరు ఎందుకు సరిగ్గా వేసుకోవాలో, ఎక్కడ వేసుకోవాలో మీకే తెలుసు. అబ్బాయిలు ఎందుకు డ్రెస్అప్ సరిగ్గా వేసుకోమని చెప్తారు, అండ్ మీరు ఎక్కడ వేసుకోవాలో వేసుకోకూడదో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాయిస్ ఈజ్ యువర్స్, బట్ రిస్క్ ఆల్సో యువర్స్. ఎందుకంటే బయట సొసైటీలో మృగాల నుంచి మీకే కాదు, మాకు కూడా ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు చంపడానికైనా చావడానికైనా రెడీ. సో ఇలాంటి సోషల్ అన్ఫేర్ డిస్కషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకేముంది, చిన్నగా మొదలు పెట్టాం, గట్టిగా ముగిద్దాం.